హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అన్నంని ఇలా విప్పుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం అన్నంని వేసేసుకోవాలి. అన్నంని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అనేది మంచిగా కరిగిపోయింది. మనకు టేస్టీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.